బ్యాక్ టు న్యూస్. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మంత్రం ఇదే. ఇటు పార్టీలు మారిన నేతలు దీని మీదే తమ భవిష్యత్ ఆశలన్నీ పెట్టుకున్నారు. అటు అధికార పార్టీల అధిష్టానాలు కూడా ఈ పునర్విభజన తాయిలాన్ని చూపించే అసమ్మతిని బుజ్జగిస్తున్నాయి. నిజంగా ఇది సాధ్యమేనా? తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? జరిగితే ఎలా జరుగుతుంది? దీనిపై ప్రధాన పార్టీల వైఖరేంటి? కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి? పార్టీ మారిన పదవులు దక్కని వారు కొందరు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులిస్తే తమ పరిస్థితి ఏంటని నిలదీసేవారు కొందరు. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఇవే తలనొప్పులు. వీటన్నింటికీ ఒకే మందు, అదే నియోజకవర్గాల పునర్విభజన. నిజానికి చట్టం ప్రకారం 2026 వరకు దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం లేదు. కానీ తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రత్యేక వెసులుబాటు ఉంది. దానిమీదే ఇప్పుడు టీడీపీ, టీఆర్ఎస్లు ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్ర విభజన చట్టమే రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 175 స్థానాలు 225కు పెరుగుతాయి. తెలంగాణలో ఇప్పుడున్న 119 నియోజకవర్గాలు 153కి పెరుగుతాయి. ఇదే జరిగితే ఏపీలో 50 మందికి, తెలంగాణలో 34 మందికి అదనంగా అవకాశాలు దొరికినట్టే. అయితే ఇదంతా ఈజీనా? దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, అవి కూడా ముందస్తుగా జరుగుతాయని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈలోపు అంత తొందరగా పునర్విభజన సాధ్యమేనా? నిజానికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. 2008లో పునర్విభజనకు 5 ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు నిండా 2 ఏళ్ల గడువు కూడా లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే ముందు కేంద్రం ఆర్టికల్ 173కి సవరణ చెయ్యాలి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. విభజన చట్టం ప్రకారం 2011 సెన్సెస్ ఆధారంగా సుమారు 2 లక్షల జనాభాకి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారు. పరిపాలనా యూనిట్కి భంగం కలగకుండా అదే సమయంలో అడవులు, నదులు వంటి భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకుని సెగ్మెంట్లను రూపొందిస్తారు. అలాగే ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాల విభజనకు వేర్వేరు పద్ధతులు పాటిస్తారు. ఎస్టీ సెగ్మెంట్లకు రాష్ట్రం యూనిట్గా, ఎస్సీ స్థానాలకు జిల్లాను యూనిట్గా తీసుకుంటారు. అంటే ఎస్టీలు రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువగా ఉంటే ఎస్టీ నియోజకవర్గాలన్నీ అక్కడే ఉండొచ్చు. ఎస్సీ నియోజకవర్గాలు మాత్రం ప్రతి జిల్లాలో ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. అంతా అనుకున్నట్టు జరిగి డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించినా కొత్త నియోజకవర్గాలు అమల్లోకి రావటం అంత తేలిగ్గా జరిగేదేం కాదు. గత అనుభవాలను బట్టి చూస్తే ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుందనే చెప్పాలి. పార్లమెంటు బిల్లును ఆమోదించాక అసలు ప్రక్రియ మొదలవుతుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉంటారు. సంబంధిత రాష్ట్రాల నుంచి 5గురేసి పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులు అసోసియేట్ మెంబర్లుగా ఉంటారు. అసోసియేట్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఈ కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిని నిర్ణయిస్తారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్స్ను కూడా కమిషన్ నిర్ణయిస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ రూపొందించిన ముసాయిదాను గెజిట్లో నోటిఫై చేస్తారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పత్రికల్లో కూడా ప్రచురిస్తారు. వీటిపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకోవడానికి కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుంది. ఆ దశలో వ్యక్తమైన అభిప్రాయాలను మళ్లీ సమీక్షించి తుది నివేదికను రూపొందిస్తారు. దీనిపై రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చాక దీన్ని పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల ముందు పెడతారు. అయితే ఇక దీనిపై ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ. టీడీపీ ఫోకస్ అంతా నియోజకవర్గాల పునర్విభజనపైనే పెట్టింది. ఢిల్లీ నుంచి ముందస్తు సంకేతాలు జోరుగా వస్తుండటంతో ఈ విషయంలో మరింత దూకుడు ప్రదర్శించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే సీట్ల పెంపు వ్యవహారంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన టీడీపీ ఆ దిశగా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో అవసరమైతే టీఆర్ఎస్ ను కలుపుకుని వెళ్లాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ సీట్ల పెంపు బాధ్యతలను కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పజెప్పారు చంద్రబాబు. ఢిల్లీ నుంచి ముందస్తు ఎన్నికల సంకేతాలు జోరందుకున్నాయి.
ఒకే దేశం ఒకేసారి ఎన్నికలనే వ్యవహారం మొన్నటి వరకు ప్రచారంగానే ఉన్న ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ భేటీలో స్వయంగా ప్రధానే ఈ తరహా ప్రకటన చేయడంతో ఇక దాదాపు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలనేది ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. రాజకీయ పార్టీలు కూడా ఇప్పటినుంచే ఎన్నికలకు కసరత్తులు ప్రారంభిస్తున్న పరిస్థితి. బహిరంగ సభలను పెట్టేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి పార్టీలు. ఏపీలో ప్రతి నెల భారీ బహిరంగ సభలు పెట్టాలని చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేస్తే తెలంగాణలోని అధికార పార్టీ కూడా వివిధ వర్గాలను, కీలక ఓటు బ్యాంకులను టార్గెట్ చేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. ఇక తెలంగాణ టీడీపీ నేతలైతే ఏకంగా పొత్తుల వరకు వెళ్లిపోయారు. ఓవైపు ఎన్నికలకు సమాయత్తం అవుతూనే మరోవైపు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన వ్యవహారంపై కేంద్రం మీద మరింత ఒత్తిడి పెంచాలనే దిశగా టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. నియోజకవర్గాల పెంపుకు సంబంధించి కేంద్రంలో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అవసరమైన పక్షంలో నేరుగా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పైగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి బలమైన సంకేతాలు వస్తుండటంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలను కోరుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన బాధ్యతలను కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పజెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన వ్యవహారాలు, ముఖ్యంగా పోలవరానికి నిధులు, ప్రత్యేక ప్యాకేజీ వంటి విషయాల్లో కేంద్రంతో పూర్తిస్థాయిలో లాబియింగ్ జరిపారు సుజనా. ఆ దిశగా కొన్ని అంశాల్లో విజయం కూడా సాధించారు. దీంతో రాజకీయంగా ఎంతో కీలకమైన నియోజకవర్గాల పెంపుపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టాల్సిందిగా చంద్రబాబు సుజనాకు సూచించినట్టు తెలుస్తోంది. సుజనా ఒత్తిడి మేరకే నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన వ్యవహారంలో కదలిక వచ్చిందంటున్నాయి పార్టీ వర్గాలు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నియోజకవర్గాల పెంపుకు కావలసిన ప్రక్రియను పూర్తి చేసేసి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను మొదలుపెట్టే దిశగా కేంద్రంపై టీడీపీ ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను కూడా కేంద్ర పెద్దలకు, ముఖ్యంగా అమిత్ షాకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గాల పెంపు అనేది జరిగితే రాజకీయ మైలేజ్ ఏ విధంగా పొందవచ్చనే అంశంపైన 1-2 సార్లు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఓవైపు పరిపాలనా పరంగా నియోజకవర్గాల పెంపుకు అడ్డంగా ఉన్న ఇబ్బందులను తొలగించడంతో పాటుగా రాజకీయంగా కూడా నియోజకవర్గాల పెంపు ఆవశ్యకతను బీజేపీ పెద్దలకు ఒప్పించడం ద్వారా కథ సుఖాంతం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే టీఆర్ఎస్ నేతలను కూడా కలుపుకుని వెళ్లే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీల మధ్య ఈ తరహా చర్చ జరుగుతున్నా కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. టీఆర్ఎస్ సహకారం కూడా తీసుకుంటే కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచినట్టు అవుతుందనేది టీడీపీ అంచనాగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే నియోజకవర్గాల పెంపు వ్యవహారాన్ని ప్రస్తుతం టీడీపీ హై ప్రయారిటీగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున నేతలు వలస వచ్చిన క్రమంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలనే దృఢ నిశ్చయంతో ఆ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? రాజ్యాంగ సవరణ లేదా విభజన చట్ట సవరణ సులువుగా అవుతుందా? ఏపీ, తెలంగాణ సీఎంల కల నెరవేరుతుందా? రాజ్యసభలో బీజేపీ కంటే బలం ఎక్కువ ఉన్న కాంగ్రెస్ ఎలాంటి వైఖరి తీసుకుంటోంది? కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఏంటి? అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు నో అంటోంది కాంగ్రెస్. పార్లమెంటు ముందుకు ఈ బిల్లు వస్తే వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు గట్టి ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తన వైఖరిని ఖరారు చేసింది. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి అధికార టీఆర్ఎస్, టీడీపీలు. వచ్చే ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయించుకోవాలన్నది ఈ రెండు పార్టీల ఆలోచన. ఇందుకోసం రెండు ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబు, కేసీఆర్ మోడీని కలిసిన ప్రతి సందర్భంలోనూ ఈ అంశం వారి మధ్య చర్చకొస్తోంది. మొదట్లో దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించినా బీజేపీలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది. మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పెడతామంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సంకేతాలిచ్చారు. రాష్ట్ర విభజన బిల్లుకు సవరణ చేస్తే సరిపోతుందా, రాజ్యాంగాన్ని సవరించాలా అన్నదానిపైన కేంద్ర హోంశాఖ చర్చించింది కూడా. అంతా అయిపోయిందనుకునే లోపే పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన అత్యవసరంగా మారింది.
ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్న దాదాపు 21 మంది ఎమ్మెల్యేలకు, తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం అధికార పార్టీలకుంది. పునర్విభజన హామీతోనే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నాయి ఈ పార్టీలు. విభజన జరగకుంటే అంతర్గతంగా పార్టీలో చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అధికార పార్టీలో చేరిన వాళ్లకు, పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్లకు అదే ఆందోళనగా ఉంది. అటు టీఆర్ఎస్, టీడీపీ, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ దూకుడు చూసిన కాంగ్రెస్ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. జమిలీ ఎన్నికల కోసం దూకుడు మీద ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణకు సిద్ధపడుతోంది. ఈ జోరులో ఇద్దరు సీఎంల కోర్కెలకు బీజేపీ తలూపే అవకాశం ఉందని గ్రహించింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలో తమ పార్టీని చీల్చి ప్రయోజనం పొందాలనుకుంటున్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు పునర్విభజనకు అడ్డుపడాలని నిర్ణయించింది కాంగ్రెస్. అందుకే రాష్ట్ర విభజన బిల్లులో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలకు, నియోజకవర్గాల విభజనకు లింకు పెడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజుపట్నం పోర్ట్, రెవెన్యూ లోటు, తెలంగాణలో వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి వాటిని ఎన్డీఏ గాలికొదిలేసిందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ముందు వాటి సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తోంది. ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన అంటోంది. లోక్సభలో బీజేపీ, దాని మిత్రపక్షాల బలానికి ఢోకా లేదు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మద్దతు కావాలి. అందుకే స్వామికార్యం, స్వకార్యం అంటున్న కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలతో ముడిపెట్టి చంద్రబాబు, కేసీఆర్ల కోరిక నెరవేరకుండా చెయ్యాలని ప్లాన్ వేస్తోంది.